ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు తమ్ముడి పెళ్లి సిరీస్. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చూసి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి మన ఛానల్లో మా తమ్ముడి పెళ్లి సిరీస్ అయితే కంటిన్యూ అవుతున్నాయండి. ఇది వచ్చేసి పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ అన్నమాట. మేము గుమ్మాలు అర్చించడానికని వెళ్తూ ఉన్నాము. మా సైడు మగ పెళ్లి వారింట్లో ఇలా ఎర్లీ మార్నింగు మనకి గ్రామ దేవతలు ఉంటారు కదండి, ఆ గ్రామ దేవతలకి ఇంకా పొలిమేర దేవతలకి ఇలా పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళి వస్తామన్నమాట. పెళ్లి రోజు అది సూర్యోదయానికి ముందే జరిగే ఒక ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసి అక్కడ మనకి గుడి ముందు కొంచెం పేడతో అలికి ముగ్గు పెట్టి పసుపు కుంకుమది వేసేసి ఇంకా అక్కడ దీపం పెట్టి మనకి ముందు రోజు వండిన అన్నాన్ని 3 ముద్దలుగా చేసి అది నైవేద్యంగా పెడతామన్నమాట. పెట్టేసి అక్కడ దీపం అది పెట్టేసి దండం పెట్టుకొని వస్తాము. అలాగే మనకి గ్రామానికి పొలిమేరలు ఉంటాయి కదండి, ఆ పొలిమేర దేవతలు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాగా అంటే మనకి ఊర్లో ఒక 3 చోట్ల ఇలా వేసేసి వస్తామన్నమాట. దాని తర్వాత పెళ్లి రోజు జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. అయితే మేము వెళ్ళేసరికి ఇంకొక ముగ్గది వేసింది, అంటే ఆ రోజు కూడా ఇంకొక పెళ్ళి ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఇలాగా ముగ్గది వేసి అమ్మవారికి అయితే పూజ చేసుకొని వెళ్ళారు. ఫస్ట్ వచ్చి అమ్మవారి గుడి దగ్గర ఇలా చేసుకున్నాము. తర్వాత గ్రామానికి ఈ చివర ఇంకా ఆ చివర అన్నమాట. మనకి విలేజ్లో ఉంటే మనకి సదుపాయం అనేది ఉంటుంది. మనకి ఊర్లు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ చివరన ఆ చివరన ఇలా చేసుకోవటానికి. నెక్స్ట్ అమ్మవారి గుడికి ఎలాగో వెళ్ళాం కాబట్టి అక్కడ అమ్మవారికి కూడా అందరం వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసామండి. నెక్స్ట్ ఈ చివర ఆ చివర అని చెప్పాను కదా, అదే ఇక్కడ జరుగుతుంది. మేము ఇంకా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం తెల్లవారుతూ ఉన్నదన్నమాట. ఇటువంటి సాంప్రదాయాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అబ్బాయిని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము. పెళ్లి కొడుకుని అది బొట్టది పెట్టేసి పారాణి అది పెట్టేసి ఇంకా ముహూర్తం టైం అయితే ఉంటుంది కదండి, ఇన్ని గంటలకి మనం బయలుదేరాలని చెప్పేసి. అంటే పెళ్ళి అనేది ఇంటి దగ్గర జరగట్లేదు, మేము ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నాము. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే మేము వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అబ్బాయిని ముహూర్తానికి ఇల్లు దాటిస్తాం కదా, మిగతా తర్వాత అన్నీ సర్దుకుని ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి ఇలా అబ్బాయిని అయితే బొట్టు పెట్టేది రెడీ చేసేస్తున్నాము. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా టైంకి అయితే ఇల్లు దాటేసిన తర్వాత ఇంకా అందరికీ పెద్దలకి అందరికీ దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ అబ్బాయిని తీసుకుని అయితే మేము కొంతమంది అయితే వెళ్తూ ఉన్నాము. నేను ఇంకా మా వదిన అదే అన్నయ్య కారులో బయలుదేరి వెళ్తున్నాము ఫంక్షన్ హాల్కి. ఇంకా అబ్బాయి వాళ్ళ అక్క అన్నమాట.
వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశానండి. నెక్స్ట్ ఇంకో కార్యక్రమం ఏంటంటే, ఇలా బయలుదేరేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళకుండా మళ్ళీ అబ్బాయిని తీసుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అది అమ్మాయి అయినా ఆ ఊరి అబ్బాయి అయినా ఇదే ప్రాసెస్ అనమాట పెళ్ళికి బయలుదేరేటప్పుడు. అయితే మనం గుడికి వెళ్ళే మధ్యలో మనతో పాటు మంగళవాద్యాలు కూడా ముందు వెళ్తూ ఉంటాయండి. కారు కంటే ముందు అక్షింతలు తీసుకొని పేరెంట్ వాళ్ళు వెళ్తారు. ఆ ఊరి వాళ్ళంతా ఆ సౌండ్ విని బయటికి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అందరికీ అక్షింతలు ఇస్తే ఆ పెళ్లి కొడుక్కి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. ఇలా ఇంటికి కనీసం ఒకరిద్దరు అందరూ బయటకు వచ్చి అయితే ఆశీర్వదించారండి. మనకి ఊరు అనేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, మన ఇంటి సాంప్రదాయాలతో పాటు ఊరి సాంప్రదాయాలు కూడా పాటించాల్సి ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా బాగుంది. అందరూ అంటే ఊరి మొత్తం బయటికి రావటం అదొక దీనిలా అన్నమాట, అక్షంతలు తీసుకొని ఆశీర్వదించటం. ఇంకా అబ్బాయి అయితే అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టేసేసి ఇంకా పెళ్ళి అది మంచిగా జరగాలి అని చెప్పేసి దండం పెట్టుకుని అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఇంకా మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకెక్కడ ఆగటం కానీ ఇంకేం ఉండదండి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. మాకైతే ఫంక్షన్ హాలు కొంచెం దగ్గరనే, మరి అంత దూరం అయితే ఏం కాదు. ఎలాగో అన్నయ్య కారులో మేము ముందు వెళ్ళిపోతున్నాము. ఇంకా మిగతా అమ్మ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ వెనకైతే వస్తారు. మేము వెళ్ళేటప్పుడు కొంచెం లగేజ్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేవాళ్ళు మిగతా లగేజ్ తీసుకుని వస్తున్నారు. మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఒకటైతే జరిగిందండి. ఆ ఫంక్షన్ హాల్లో అదే రోజు ఇంకో పెళ్లి జరుగుతుంది ఇంకో ఫ్లోర్లో. అంటే మేము వెళ్ళేటప్పుడు ఆ ఫ్లోర్ వాళ్ళు కూడా మగ పెళ్లి వారు వచ్చారు అని చెప్పేసి వెల్కమ్ చెప్పడానికని కిందికి వచ్చేసారు. వాళ్ళు పెట్టుకున్న డ్రమ్స్ మధ్యలో ఇంకా మేము పెట్టుకున్న మంగళ వాయిద్యాల మధ్యలో మేమైతే ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. అంటే బై మిస్టేక్ వాళ్ళ తాలూకా అనుకొని చెప్పేసి వచ్చేసారు. మేమైతే మా ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇది కళ్యాణ మండపం లోపల.
డెకార్ అయితే చాలా సింపుల్గా ఇలా చేయించుకున్నాము. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సేనండి. ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ మనకి లంచ్కి సపరేట్గా ప్రొవైడ్ చేశారు, డిస్టర్బెన్స్ లేకుండా. చాలా బాగుందన్నమాట లోపల అంతా. ఈ డెకార్కి బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉంది కదా, పెళ్లి టైంలో వెంకటేశ్వర స్వామి నామాలు, శంకు చక్రం ఇవన్నీ పెట్టారండి. అయితే ఇంటి దగ్గర నుంచి మగ పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు. వెంటనే మేము వచ్చిన వెంటనే అందరూ రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్స్ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఈరోజు టిఫిన్స్ ఏంటంటే ఇడ్లీ ఇంకా వడ. మా సైడు బఠానీ కర్రీ చాలా బాగుంటుందండి. అయితే అందరము టిఫిన్స్ చేసేసాము. ఇంకా అమ్మాయి వాళ్ళైతే రావాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అమ్మాయి వస్తుంది, అంటే ముహూర్తం టైమింగ్ అది ఉంటుంది కదా అమ్మాయికి. అమ్మాయి బయలుదేరిపోయిన తర్వాత మిగతా వాళ్ళ తాలూకా వాళ్ళందరూ వస్తారనమాట సపరేట్గా. వాళ్ళు వచ్చేసి ఒరిస్సా నుంచి రావాల్సి ఉంటుందండి, అంటే టైం పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఈ లోపల అమ్మాయి అయితే వచ్చేసింది. అమ్మాయికి పిలుపు కోసం పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ వెళ్ళారండి. ముందు రోజు వీళ్ళు వెళ్ళి అమ్మాయిని పిలుపు చేసుకుని అయితే తీసుకుని వస్తారు. ఇలాగా అమ్మాయికి అయితే వెల్కమ్ చెప్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే ఒడి నింపేసి అమ్మాయిని కారు నుంచి దించి, ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఉంటారు కదా, ఆవిడేంటంటే అన్నం ముద్దలతో దిగదుడిసి 4 వైపులా వేస్తారనమాట. వేసేసి ఇంకా నోట్లో పంచదార నీళ్ళు కానీ లేదా పంచదార బెల్లం ఇలా అంటే తీపి తినిపించుకుంటారు ఇద్దరు. అలా తినిపించుకున్న తర్వాత హారతది ఇస్తాము. ఇక్కడ హారతి ఇచ్చి అందరము బొట్టు పెట్టేసి ఇంకా అక్షతలు అవి వేసేసిన తర్వాత అమ్మాయినైతే మన ఫంక్షన్ హాల్ ఉన్న ఫ్లోర్కి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము.
తర్వాత కాసేపటికి పెళ్లి కూతురు తరఫున వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. మేము మధ్యాహ్నం 11, 10:30 ఆ టైంలో తోట సంబరం అనే కార్యక్రమం అయితే ఒకటి చేస్తాము. దానికోసమే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమము కొంతమంది ఈవినింగ్ టైంలో చేస్తారండి. అంటే వారి వారి ఆనవాయితీని బట్టి మేమైతే ఇలాగ లంచ్ అవర్ కంటే ముందునే చేసుకుంటాము. దానికోసం ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నామన్నమాట. ఊర్లలో ఆ పెళ్లి జరిగినట్టయితే తోట సంబరం అనే కార్యక్రమం నిజంగా ఒక మామిడి తోటలోనో లేదా జీడి మామిడి తోటలు ఉంటాయి కదా, అందులోనో లేదా కొబ్బరి తోటలోనో ఏర్పాటు చేసుకుంటారు. ఈ కార్యక్రమము మీలో ఎంతమందికి ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇక అందరూ వచ్చేసారండి, చుట్టాలు, మా సైడ్ వాళ్ళు, వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ వచ్చేసారు. అయితే మేమైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ వీడియో తోట సంబరం కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అనేది, నెక్స్ట్ శతమానాలు తేవడము లేదా మాకు ఆవిరేడు కుండలని ఉంటాయి అవి, ఇంకా బాసికాలు తేవడము, తర్వాత రిసెప్షను, ఇదంతా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. మీకు ఈ సిరీస్ నచ్చుతుందంటే లైక్ చేయండి. దీనికంటే బిఫోర్ వీడియోస్లో హల్దీ, నెక్స్ట్ పందిర్ రాట వేస్తాం కదా, రాట వేసే వీడియోస్ అయితే ఉన్నాయి. అవి చూసి ఇది కూడా కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చినదే అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.